హలో ఫ్రెండ్స్, నా పేరు అన్సుషాన్. లర్న్ వన్కి స్వాగతం. ఇప్పుడు మనం దీని ఫీచర్స్తో మొదలు పెడదాం. ఇక్కడ మనకి ఫైల్ మెనూ ఇచ్చారు. ఫైల్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ న్యూ. దీని కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N. న్యూ. కొత్త పేజ్ ఓపెన్ చేయడానికి మనం న్యూ వాడతాం. ఇక్కడ మనకు నేమ్ ఇచ్చారు. నేమ్లో మీ పేజ్కి నచ్చిన నేమ్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఎగ్జాంపుల్కి ఈ పేజ్కి మనం పేజ్ నెంబర్ 1 అని పెడదాం. దాని కింద మనకి డాక్యుమెంట్ టైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో చాలా రకాల డాక్యుమెంట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అంటే యూఎస్ పేపర్, ఇంటర్నేషనల్ పేపర్, ఫోటో, వెబ్, ఇంకా చాలా రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. యూఎస్ పేపర్లో మామూలుగా పేపర్ సైజ్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. లీగల్, లెటర్ లాంటివి మనం చూడవచ్చు. ఇంటర్నేషనల్ పేపర్లో A4, A5, A6, A3 ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. దాని తర్వాత ఆప్షన్ ఫోటో. ఫోటోలో 2 ఉంటాయి, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్. ఇప్పుడు ల్యాండ్స్కేప్స్ ఇంకా పోర్ట్రేట్స్ అంటే ఏంటి? ల్యాండ్స్కేప్స్ అంటే హారిజాంటల్ పేజెస్, పోర్ట్రేట్స్ అంటే వర్టికల్గా ఉండే పేజెస్. వర్టికల్ పేజెస్ అంటే పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ ఉంటాయి. ల్యాండ్స్కేప్ దానికి ఆపోజిట్, వెడల్పు ఎక్కువ, పొడవు తక్కువ. ఇప్పుడు ఇక్కడ మనం ల్యాండ్స్కేప్ 2/3 ఇచ్చాం. ఇక్కడ వెడల్పు 3 ఇంకా పొడవు 2 పెట్టాం. దానివల్ల పేపర్ పొడవుగా ఉంది. ఇప్పుడు మనం పోర్ట్రేట్ 2/3 ఇచ్చాం. వెడల్పు 2 అవుతుంది, పొడవు 3 అవుతుంది. సో ల్యాండ్స్కేప్స్ ఇంకా పోర్ట్రేట్స్ ఇలా ఉంటుంది. దాని తర్వాత వెబ్ వస్తుంది. ఇక్కడ వెబ్కి సంబంధించి మనకి కొన్ని డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు. అంటే మనం ఏదైనా వెబ్సైట్స్ కానీ వెబ్సైట్ టెంప్లెట్స్ కానీ చేయాలనుకుంటే దానికి వాడుకోవడానికి మనకు డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ సైజ్ అయినా వాడుకోవచ్చు. ఈజీ కదా? దాని తర్వాత మనకి మొబైల్ యాప్ డిజైన్ ఇచ్చారు. మొబైల్ యాప్ డిజైన్లో ఏముంటుంది? మీరు ఏదైనా మొబైల్ యాప్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ టెంప్లెట్ డిజైన్ చేయాలి అనుకుంటే కనుక ఫోటోషాప్లో చాలా రకాల సైజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో మీకు నచ్చింది వాడుకోవడానికి ఉంది. దాని తర్వాత మనకి ఫిల్మ్ ఇంకా వీడియో ఇచ్చారు. లార్జ్ స్క్రీన్లో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ డిజైన్ని మీరు పెట్టాలి అనుకుంటే దానికి కూడా చాలా రకాల సైజెస్ ఉన్నాయి, చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి ఐకానోగ్రఫీ ఉంది. మీరు ఇందాక చూసిన మొబైల్ యాప్ డిజైన్ లాంటిదే ఇది కూడా. దీనిలో కూడా మీరు మ్యాక్ ఐకాన్స్ లేదా ఐఏఎస్లో డిఫరెంట్ సైజెస్ మీరు చూడవచ్చు. లాస్ట్కి ఆర్ట్ బోర్డ్ ఉంటుంది. దీనిలో కూడా వెబ్సైట్స్, ఐపాడ్ లేదా యాపిల్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. తర్వాత కస్టమ్ ఆప్షన్ అని ఏంటో చూద్దాం. కస్టమ్ ఎలా ఉంటుంది అంటే మీకు నచ్చినట్టు సైజెస్ని యాడ్ చేసుకోవాలని అనుకుంటే కనుక మీరు కస్టమ్ని వాడాలి. ఇక్కడ మీరు ఏ సైజ్ అయినా యాడ్ చేయొచ్చు. ఇప్పటికైతే మనం ఫోటోషాప్ డిఫాల్ట్ సైజ్ తీసుకుందాం. ఇక్కడ మీరు ఏ సైజ్ అయినా టైప్ చేయవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇంకా 10 ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ 15 ఎంటర్ చేస్తున్నాను. ఇలా మనం సైజెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటి మెజర్మెంట్స్ పిక్సెల్స్, ఇంచెస్ అండ్ సెంటీమీటర్స్లో మీకు చూపిస్తుంది. ఇలా ఇక్కడ రిజల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడవచ్చు, రిజల్యూషన్ అనేది 300 ఉంది. ఈ 300 రిజల్యూషన్ వల్ల ఉపయోగం ఏంటి? మీరు పెయింటింగ్ పర్పస్ కోసం ఏదైనా డిజైన్ చేస్తూ ఉంటే మీరు 300 రిజల్యూషన్ని వాడాలి. లేకపోతే మీరు ఏదైనా స్క్రీన్ మీద షేర్ చేయాలి అనుకుంటే లేదా ఒక వెబ్సైట్లో వెబ్ పేజ్ తయారు చేయాలని లేదా మొబైల్ యాప్ చేయాలని అనుకుంటే రిజల్యూషన్ 72 అనేది ఉండాలి. సో బేసికల్లీ రిజల్యూషన్ అనేది మన డిజైన్ని బట్టి ఉంటుంది. ఇది రాస్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్. మామూలుగా ఇక్కడ ఆర్జీబీ వాడతారు. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. ఒకవేళ మనం ప్రింటింగ్కి వాడాలి అనుకుంటే CMYKని వాడాలి. సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ బ్లాక్. ఇలానే వేరే కలర్ మోడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మామూలుగా అయితే ఆర్జీబీ వాడతాం. దాని కింద మనకి బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ కంటెంట్ వైట్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది.
అది కాకుండా ఇంకా ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ కంటెంట్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆప్షన్ నుంచి మీరు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌కి నేను ఇక్కడ రెడ్ పెడుతున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ కలర్‌కి మారుతూ ఉంటుంది. మీరు ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టాలి అనుకుంటే ట్రాన్స్‌పరెంట్ అంటే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా జీరో బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ట్రాన్స్‌పరెంట్‌గా అది ఉంటుంది. మామూలుగా అయితే వైట్ కలర్ వాడాలి. ఇవి అన్నీ చూసిన తర్వాత నేను ఓకే క్లిక్ చేస్తాను. ఇక్కడ నా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైల్‌లో ఓపెన్ రీసెంట్ అనే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఓపెన్ రీసెంట్ వల్ల యూజ్ ఏంటి? ఓపెన్ రీసెంట్‌లో మనం రీసెంట్‌గా ఓపెన్ చేసిన ఫైల్స్ మనకి లిస్ట్‌లో ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిసారి ఓపెన్‌లోకి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ ఆల్ కనుక సెలెక్ట్ చేస్తే ఓపెన్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అదే క్లోజ్ అయితే మనం వర్క్ చేసిన ఫైల్ మాత్రమే క్లోజ్ అవుతుంది. కానీ క్లోజ్ ఆల్‌లో ఓపెన్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకేనా గైస్? ఇక్కడ సేవ్ చేయడానికి సేవ్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది. ఓకేనా గైస్? పీఎస్‌డీలో అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్లో మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ ఇంకా టిఫ్ ఏమీ లేకపోతే మోస్ట్‌లీ మనం జేపీజీ, పీఎన్జీ ప్రిఫర్ చేస్తాం. వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ ఫోటోషాప్ ఫార్మాట్స్‌లో మనం క్రియేట్ చేసిన ఏ ఇమేజ్ అయినా సరే సేవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేవ్ యాస్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు కాపీ సేవ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు సేవ్ యాస్ యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సో ఫార్. దాని తర్వాత ఫైల్స్‌లో మీకు రివర్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. రివర్ట్ వల్ల యూజ్ ఏంటి? ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వర్క్ చేసిన దాన్ని రిమూవ్ చేయాలి అని మీరు అనుకుంటే దీన్ని మీరు వాడాల్సి ఉంటుంది. అంతకుముందు ఉన్నట్టు ఉండాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫైల్స్‌లోకి వెళ్ళి రివర్ట్ పైన క్లిక్ చేయండి. లేదా మీరు షార్ట్‌కట్ కీని Ctrl+F2 నొక్కండి. అప్పుడు మీ ఒరిజినల్ పేజ్ మీ స్క్రీన్ మీద కనబడుతుంది. తర్వాత ఉండే ఆప్షన్ ప్లేస్ ఎంబెడ్. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు వర్క్ చేస్తున్న ఫైల్‌లో వేరే ఇమేజ్ ఫైల్‌ని తీసుకొని రావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ప్లేస్ ఎంబెడ్ ఆప్షన్‌ని వాడతారు. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇది 2 వేరు వేరు లేయర్స్‌లో వస్తుంది. ఫైల్‌లో మీకు ఇంకో ఆప్షన్ ప్రింట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింటర్ కోసం ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నార్మల్